తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధుల సాధన లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సహా పలు కొత్త రూట్లలో మెట్రో ఫేజ్ 2 లైన్లను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టుకు దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయం కానుండడంతో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్ ముందు రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించడంతో పాటు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి భారీ మొత్తంలో రుణ సదుపాయం కల్పించేలా చొరవ చూపాలని సీఎం కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు కావడం వల్ల దీనికి సానుకూల సహకారం అందించాలని కేంద్ర మంత్రి ఖట్టర్కి వివరించారు. కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణం అనుమతులను వేగవంతం చేయాలని, దీనివల్ల లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు రవాణా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు పిద సాదల